ఏపీ ప్రజలను స్క్రబ్ టైపస్ అనేటువంటి వ్యాధి భయాన్ని కల్పిస్తుంది. ఆ పురుగు కుట్టగానే చాలామంది భయాందోళనకు గురవుతున్నారు. రోగాలు వస్తాయని, జ్వరం వస్తుందని, చనిపోతారనేటువంటిది. అయితే మనం ప్రస్తుతం జనవరి 1 నుంచి ఈ రోజు వరకు చేసినటువంటి టెస్ట్లో ప్రధానంగా 9,000కు పైగా టెస్టులు చేస్తే అందులో 1,826 కేసులు నమోదయ్యాయి. 15 మంది మరణించినటువంటి ఘటన ఏపీలో నెలకొంది. ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా టైపస్ అనేటువంటి వ్యాధి ఉందా అనేటువంటి ఫస్ట్ టెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఏపీలో నెలకొంది. అయితే ఈ వ్యాధి లక్షణాలు ఏంటి, ఈ వ్యాధికి సంబంధించిన వ్యాధి బారిన ఎలా పడతారనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ వైద్యులు మెయిన్గా శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, స్క్రబ్ టైపస్ అంటే ఏంటి? స్క్రబ్ టైఫస్ అనేది ఒక రకమైన జూనాటిక్ డిసీజ్, అంటే క్రిమి కీటకాల నుంచి మనుషులకు సంక్రమించేది. మనుషుల నుంచి మనుషులకు వచ్చే రకం వ్యాధి కాదు ఇది. అంటే పారాసైటల్ ఇన్ఫెక్షన్, రికెట్ సెల్ ఇన్ఫెక్షన్ అంటారు. దానివల్ల వచ్చే వ్యాధి ఇది. మనుషులకు పురుగు కుట్టడం వలన చిగ్గర్స్ అంటారు. అవి మనుషులకు శరీర భాగాలు ఎక్స్పోజ్డ్ పార్ట్స్ ఎక్కడైనా కుడితే వాళ్ళకి శరీరంలోకి అవి ప్రవేశించి అది వ్యాధిని కలుగజేస్తాయి. అంటే ఈ వ్యాధి లక్షణాలు ఏంటి, ఈ పురుగు ఎలా ఉంటుంది, ఎలాంటి దీన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇది మామూలుగా ఏమవుతుందంటే పొలాల్లో తడి నేల ఇట్లా ఉండే వాటిల్లో ఎక్కువ భాగం అది అక్కడ నివసిస్తుంటుంది. ఫస్ట్ ఇది జపాన్లో కనుక్కున్నారు, 1940లోనే కనుక్కున్నారు. దీని లక్షణాలు అంటే ఇది ఫస్ట్ కుట్టిన తర్వాత వెంటనే లక్షణాలు మనకు కనిపించవు. 6 నుంచి 21 రోజుల మధ్యలో ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం, అప్పుడు దీని లక్షణాలు బయటపడతాయి. దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మామూలుగా వచ్చే జ్వరం, వైరల్ ఫీవర్స్ లాగా, అంటే హై గ్రేడ్ ఫీవర్, జ్వరం ఎక్కువ రావడము, బాడీ పెయిన్స్ ఉంటాయి, ఒళ్ళు నొప్పులు, నీరసము కామన్గా ఈ లక్షణాలతోటి. తర్వాత కొద్దిగా చలి పెట్టడం లాంటి లక్షణాలు. ఎక్కువ భాగం నీరసము, బాడీ పెయిన్స్, ఫీవర్ అనేది ఎక్కువ మనం కామన్గా చూస్తూ ఉంటాం వీటిని. ఇది కొంచెం నెగ్లెక్ట్ చేస్తే మిగతా అవయవాల మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అంటే కిడ్నీ మీద, లేదంటే లివర్ మీద ఇట్లా ఎఫెక్ట్ పడుతుంటుంది, బ్రెయిన్ మీద. దీని లక్షణాలు అవి అప్పుడు లేట్ ప్రజెంటేషన్ వస్తారు, వాళ్ళకి ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి. అంటే మూత్రం తగ్గిపోవడం, లేదా జాండీస్ అంటాం, పసిరికలు రావడము, తర్వాత పిచ్చి పిచ్చిగా చేయడం, అంటే మెదడుకు పాకితే కానీ పిచ్చి పిచ్చిగా చేయడము, ఫిట్స్ రావడము, కోమా లేకపోవడం, ఇట్లా లక్షణాలు దీని ఉంటాయి. మామూలుగా ఎందుకు ఇది ప్రాబ్లం అవుతుంది అంటే అది కుట్టినప్పటి నుంచి 6 నుంచి 21 రోజు మధ్యలో వస్తాయి కాబట్టి లక్షణాలు. జనరల్గా పేషెంట్స్ మర్చిపోతారు, అది కుట్టింది అనే లక్షణం కూడా కనుక్కోలేం. మెయిన్గా ఎందుకు మర్చిపోతారంటే మన స్కిన్ డార్క్ స్కిన్, మన ఏరియాలో ఫెయిర్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే కుట్టినప్పుడు ఈజీగా బయటపడుతుంది. మనకు అది కనపడడానికే 7 డేస్ పైన పడుతుంది. అది కుట్టింది ఒక ఎస్చర్ అంటాం, అంటే స్కిన్ మీద ఒక రకమైన బ్లాక్ కలర్ స్పాట్ కనపడుతుంది. అది కొన్నిసార్లు అన్ఎక్స్పోజ్డ్ పార్ట్స్, అంటే మనకి యాక్సిలాలో, అంటే సంకళ్ళల్లో, తర్వాత కొన్ని ఏరియాస్లో మనం జనరల్గా చూసుకోం. అక్కడ ఏమన్నా కుట్టింటే మాత్రం అది మనం కనుక్కోలేం. బాడీ మీద ఎక్కడన్నా కనుక్కోలేని కవర్డ్ ఏరియాస్లో ఉంటే కనుక కనుక్కోలేము. అది చూసి చాలామంది మిస్ అవుతారు. మనకి కామన్గా జరిగే ఎక్కడ ఎందుకు డిలే అవుతుంది రోగం కనుక్కోవడంలో అంటే దానివల్ల జరుగుతుంది. మీరు చెప్పినట్లు సాధారణమైనటువంటి జ్వరం లక్షణాలు మీరు చెప్తా ఉన్నారు, కానీ ఈ పురుగు కుట్టింది అని చెప్పి ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? ఈ పురుగు కుట్టింది అనుకోవడానికి మనకి కామన్గా ఇలాంటి పీపుల్, అంటే ఫార్మర్స్, కామన్గా దీనికి ఎక్స్పోజ్డ్ అయ్యే పీపుల్ ఎవరు ఉంటారు అంటే పొలాలకు పోయేవాళ్ళు, ఎక్కువ భాగం పొలాలకు పోయేవాళ్ళు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఫీమేల్స్ ఎక్కువ మంది పోయేవాళ్ళు, ఫీమేల్స్లో ఎక్కువ చూసేవాళ్ళు. ఇప్పుడు మేల్స్ కూడా కాబట్టి జెండర్ డిఫరెన్షియేషన్ అంతగా ఉండదు. కాకపోతే వాళ్ళకు ఎక్కువ ఫామ్స్లో పనిచేసేవాళ్ళు, అంటే పొలాల్లో పనిచేసేవాళ్ళు, తడి నెలలో పనిచేసేవాళ్ళు, అక్కడ ఇది దాంట్లో నిల్వ ఉంటుంది. అది అక్కడ హ్యాబిటేట్ ఉంటుంది. అది వీళ్ళకు కుట్టడం వల్ల మనం దాన్ని ఆ ఏరియా నుంచి వచ్చినారు, ఆ ప్రాంతం ఒక వాళ్ళ జీవనాధారం అది అంటే మనం ఫస్ట్ అది ఆలోచించాల్సింది వస్తుంది. అంటే మిగతా లక్షణాలతో పాటు ఇది. ఇంకొకటి ఏమంటే ఫీవర్, మామూలుగా మనం వైరల్ ఫీవర్ అనుకుంటాం, వాటికి మామూలుగా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే జ్వరంకి వస్తే జ్వరంకి అట్లా, దాంతో ఫీవర్ కంట్రోల్లోకి రాదు. తర్వాత మనం బ్యాక్టీరియల్ అట్లా అనుకున్నాం యాంటీబయాటిక్స్ ఇచ్చి చూస్తాం, అది కూడా కంట్రోల్లోకి రాదు. అప్పుడు మనం ఆలోచన చేయాలి, అంటే ఇది మామూలు సాధారణమైన వ్యాధి కాదు, ఇది కొంచెము ఇట్లాంటి పీపుల్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళని స్పెషల్గా మనము ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఆలోచన చేసి దానికి టెస్ట్ చేసుకోవాల్సింది వస్తుంది. IgM ELISA టెస్ట్ అని చేస్తాం.
అంటే వీటిని చూసిన తర్వాత కొందరికి డైరెక్ట్గా మనకు ఎస్ఆర్ అంటే స్కిన్ మీద లీజన్స్ అది కనబడిపోతుంది. తర్వాత కిడ్నీ ఇన్వాల్వ్మెంటు లేదా లివర్ ఇన్వాల్వ్మెంటు ఇట్లా ఉన్నప్పుడు, అంటే కిడ్నీ దెబ్బ తినడం, లివర్ దెబ్బ తినడము, జ్వరం హై వస్తుంది, దేనికి తగ్గట్లేదు అన్నప్పుడు ఫస్ట్ టెస్ట్ దాన్ని చూస్తాం మనం. ప్రధాన ఇప్పుడు ఈ కుట్టిన తర్వాత ఈ కన్ఫర్మ్ చేసుకున్నాక స్క్రబ్ టైపస్ ఉండొచ్చు అనే అనుమానం వచ్చిన తర్వాత ఆ టెస్ట్ చేయాలంటే ఇక్కడ అవైలబుల్ ల్యాబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అసలు ఏ హాస్పిటల్లో ఎలాంటి స్పెషాలిటీస్ ఉంటాయి? మామూలుగా అయితే మనం క్లినికల్గా ఫస్ట్ సస్పెక్ట్ చేసిన పేషెంట్స్కి మాత్రము ఈ టెస్ట్లోకి వెళ్తాం. ఐజీఎం అనేది కన్ఫర్మేటరీ, ఎలిసా ఐజీఎం అనేది ఇది కామన్గా మనకు ఆంధ్రప్రదేశ్లో అన్ని మెడికల్ కాలేజీ ఉండే చోట్ల అన్ని ప్రతి చోట కూడా ఈ టెస్ట్ అవైలబిలిటీలో ఉంది. అది పాజిటివ్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కూడా హైయర్ సెంటర్కి అంటే సీరం ఇన్స్టిట్యూట్కి పూణేలో ఉంటుంది మనకు, దానికి కూడా శాంపుల్ని పంపిస్తున్నాం మనం మళ్ళీ కన్ఫర్మేషన్ చేసుకోవడానికి అన్నట్టు. మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఇక్కడ వచ్చే ఐజీఎం అంటే రీసెంట్ ఇన్ఫెక్షన్ అనేది, ఐజీజీ అంటే పాత ఇన్ఫెక్షన్ అన్నట్టు. సో రీసెంట్గా ఐజీఎం కన్ఫర్మేటరీగా తీసుకొని దానికి ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేసేస్తాం. అంటే మా జ్వరాల్లో చాలా లక్షణాలు ఉన్నటువంటి వ్యాధులు, అంటువ్యాధులు కూడా ఉన్నటువంటి మలేరియా లాంటివి. అసలు ఈ స్క్రబ్ టైపస్ వ్యాధిని బారిన పడినటువంటి ఇది ఏమైనా ఇతరులకు ఏమైనా వ్యాపించే ఛాన్స్ ఉందా? ఇది జూనాటిక్ డిసీజ్. ఇది మనిషి నుంచి మనిషికి అయితే సంక్రమించదు. మనిషి నుంచి మనిషికి ట్రాన్స్పోర్ట్ అనేది ఉండదు. కేవలం ఆ చిగ్గర్స్ వలన, ఆ రకమైన క్రిమి కుట్టడం వలన మనుషులకు వస్తుంది కదా, మనిషి నుంచి మనిషికి వచ్చే అవకాశం అయితే ఉండదు దీని నుంచి. 1940లోనే ఈ లక్షణాలు కనుగొన్నాము. ఈ క్రిమికి సంబంధించినటువంటి ఈ కుడితే ఇలాంటి వ్యాధిని బారి పడతారని ట్రేస్ అవుట్ చేసిన తర్వాత ఎందుకు ఈ మధ్య కాలంలో ఏపీలో ఇంత హడావిడిగా లేకపోతే ఇంత స్ప్రైడ్గా ప్రచారం కావడానికి కారణం ఏమనుకుంటున్నాను? ఈ మధ్య మనం కొంచెం కేసులు ఎక్కువ చూస్తున్నాము. ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడ్డము, తర్వాత ఫార్మింగ్ ఎక్కువ మంది పొలాలకు పోవడం వలన ఇప్పుడు అవి కుట్టడం వలన, ఇది ఇంతకుముందు నుంచి ఉన్నదే, కాకపోతే ఈ మధ్య ఎక్కువ రావడానికి కారణం వర్షాలు ఎక్కువ ఉండడం వలన అవి ఎక్కువ వాటి పాపులేషన్ పెంచుకొని అది మన పేషెంట్స్ అంతా పొలాలకు పోతున్నారు కదా, వాళ్ళకి ఎక్కువ కుట్టడం వల్ల మనం ఎక్కువ జ్వరాలు వస్తున్నాయి. సీజన్ ఇప్పుడు ఫీవర్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఆ ఫీవర్ టెస్ట్ చేసినప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా చూస్తున్నాం. ఈ మధ్య మనం వైరల్ ఫీవర్స్, డెంగ్యూ ఇలా లక్షణాలే ఉంటాయి. మలేరియా కూడా ఇట్లా ఉంటాయి. లెప్టోస్పైర్ అనేది కూడా ఇదే లక్షణాలతో వస్తుంది. సో ఇవన్నీ కూడా దీని లక్షణాలలాగే ఉంటుంది. కానీ నార్మల్గా అంటే ట్రీట్మెంట్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మనిషి రెస్పాండ్ కాకపోతే, అంటే పేషెంట్ రెస్పాండ్ కాకపోతే నార్మల్ ట్రీట్మెంట్కి మనం ఇట్లాంటి వ్యాధి లక్షణాలను బట్టి ఇది ఉండొచ్చు అనుకొని మనం అప్పుడు సస్పెక్ట్ చేసి వాటికి మనం టెస్ట్ పంపిస్తున్నాం. ఈ స్క్రబ్ టైపస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి? మామూలుగా ఏమంటే ఫస్ట్ పేషెంట్స్ అవేర్నెస్ ఉండాలి. అంటే ఇది ఇట్లా ఫార్మర్స్కి వస్తుంది, మనిషి నుంచి మనిషికి రాదు, భయపడాల్సింది లేదు. వచ్చినా కూడా తొందరగా వచ్చేస్తే తొందరగా ట్రీట్మెంట్ చేయొచ్చు, పూర్తిగా రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీంట్లో అన్ని చోట్ల దొరుకుతాయి టాబ్లెట్స్. ఇది సింపుల్గానే కాస్ట్ ఎక్కువ ఉండేది కూడా కాదు. సింపుల్ డాక్సిసైక్లిన్ లేదంటే అజిత్రోమైసిన్, ఈ రెండింటితోటే చాలా వరకు తగ్గిపోతుంది. కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు, అంటే కొంతమందికి కాంప్లికేషన్స్ వస్తాయి. ఎట్లాంటి వాళ్ళకంటే ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు, ఆల్రెడీ నిమోనియా ఉన్న వాళ్ళకు, లేదా ఆల్రెడీ లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వరకు, షుగర్ పేషెంట్స్, వాళ్ళకి కాంప్లికేషన్స్ చూస్తాం. జనరల్గా మిగతా వాళ్ళకి అంత కాంప్లికేషన్స్ చూడం. జాగ్రత్తలు ఎలా తీసుకోవాలంటే కవర్ చేసుకోవాలి, మొత్తం ఫుల్ కవర్ చేసుకోవాలి. అంటే లెగ్స్కి, హ్యాండ్స్కి జనరల్గా కుట్టుతుంది కాబట్టి వాటికి మనం ఫుల్ కవర్ చేసుకోగలిగితే అవి వాటికి అవకాశం ఉండదు, కుట్టడానికి అవకాశం ఉండదు. కాబట్టి అది ఒకటి. తర్వాత మనం ఫస్ట్ ఈ లక్షణాలు కనపడితేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి, డాక్టర్ దగ్గర ఈ లక్షణాలు ఉండొచ్చా అని చూసుకుంటే ఈజీగా డాక్టర్ కనుక్కుంటారు దీన్ని, ఈ లక్షణాలను బట్టి ఇది ఉండొచ్చు అనేది కనుక్కొని దాన్ని బట్టి టెస్ట్కి పంపించి కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ పెట్టేస్తారు డాక్టర్ గారు. కాబట్టి ఫస్ట్ పోవాల్సింది ఓవర్ ద కౌంటర్ ట్రీట్మెంట్ కాకుండా, అంటే మామూలుగా మనకు అలవాటు ఏమంటే జ్వరం వస్తే పోయి మెడికల్ షాప్లో పోయి పారాసిటమాల్ తీసుకుంటుంటాం. అలా కాకుండా ఇది కొంచెం ఇప్పుడు సీజన్ ఉంది కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఈ లక్షణాలను బట్టి దానికి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. ఇది భయంకరమైన వ్యాధి కాదు, ఇతరులకు వ్యాపించదు అంటున్నారు. అయితే కాకినాడలో మొదలైనటువంటి ఒక మరణం ఇప్పుడు 15కు డెత్ రేట్, అంటే మరణాల రేటు పెరగడం జరిగింది. ఎందుకు వీళ్ళు మరణించారని భావిస్తున్నారు ఒక డాక్టర్? మామూలుగా అయితే దీంతో డెత్ రేట్ తక్కువ ఉంటుంది. కాకపోతే లేట్గా ప్రజెంటేషన్ అయ్యి లివర్ దెబ్బతిని, కిడ్నీ దెబ్బతిని బ్రెయిన్కి పాకుతుంది, ఎన్సెఫలైటిస్ అంటారు. అటువంటి వాటిల్లో చాలా వరకు డెత్స్ కొంతవరకు ఉంటాయి. జనరల్గా అయితే డెత్ కాజ్ చేసే అంత సివియర్ ప్రాబ్లం అయితే కాదు.
కాకపోతే మనం చూసిన డెత్స్ చాలా వరకు అండర్లయింగ్ పెథాలజీ ఉన్న వాళ్ళకి, అంటే అండర్లయింగ్ ఇంతకుముందు ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, అంటే ఈ హార్ట్ డిసీజ్ కావచ్చు, లేదంటే షుగర్ పేషెంట్స్ కావచ్చు, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండేవాళ్ళు కావచ్చు, లేదా లంగ్స్ ప్రాబ్లం ఇంతకుముందు నుంచి ఉండేవాళ్ళు కావచ్చు, సిఓపిడి ఇట్లా పేషెంట్స్కి. అట్లాంటి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది, అంటే రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నప్పుడు దాని మీద ఇది వచ్చినప్పుడు ఇది ఒక్కటే అనకుండా మొత్తం అన్నీ కలిపి పేషెంట్ డెత్ అయ్యే అవకాశాలలాగా కనపడవచ్చు. ఫైనల్గా పబ్లిక్కి జ్వరం వస్తేనే తక్షణం చేయాల్సినటువంటి పని ఏంటి? ఫస్ట్ జ్వరం వస్తేనే ఫస్ట్ మామూలుగా వైరల్ ఫీవర్ అని మనకి ఇప్పుడు సీజన్ కనుక్కొని 1 రోజు లేదా 2 రోజులు మామూలు టాబ్లెట్ వాడుకోవచ్చు సిమ్టమేటిక్గా. వెంటనే తగ్గకపోతే వెంటనే దగ్గరుండే డాక్టర్ దగ్గరికి కలిసి ఇట్లా లక్షణాలు ఉన్నాయని చెప్తే కానీ డాక్టర్ గారు టెస్ట్ చేస్తారు. కామన్గా ఎవరు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే ఫార్మర్స్, అంటే రైతులు, పొలాల్లో పనిచేసే రైతులకు మాత్రం డెఫినెట్గా ఇప్పుడు ఇది ఉంది కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా, అంటే వెంటనే వెళ్ళిపోగలగాలి. జ్వరం వచ్చిందంటేనే పోయి చూపించుకోవాల్సిందే. గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ టెస్ట్లు అవైలబిలిటీ ఉన్నాయి, ఫ్రీగానే చేస్తారు, మందులు కూడా ఫ్రీగానే ఉన్నాయి. కాబట్టి మనం వెంటనే వాళ్ళు మందులు అన్నీ ఇస్తారు, టెస్టులు కూడా అన్నీ ఫ్రీగా చేస్తారు. అవసరం అయితే అడ్మిషన్ కూడా చేసుకుంటారు. కాబట్టి భయపడకుండా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చేసుకోగలిగితే ఎట్లాంటి ఇబ్బందులు చాలా వరకు ఉండవు. థ్యాంక్ యూ సార్. స్క్రబ్ టైపస్ వస్తే ఎవరు భయపడాల్సిన పని లేదు. ప్రధానంగా ఇది వచ్చేది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు, పంట పొలాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి కాటేసేటువంటి అవకాశం ఉంది. జ్వరం వచ్చింది కదా అనేసి నెగ్లెక్ట్ చేయొద్దు. అయితే తక్షణమే హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ని సంప్రదించండి. ఆ లక్షణం ఉన్నాయా లేదనేసి తెలుసుకున్న తర్వాతే మీరు పూర్తి స్థాయిలో వైద్యం చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ స్క్రబ్ టైపస్ పేరుతో జరిగేటువంటి భయాందోళనకి ఎవరు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ని తక్షణమే కలిసి ఈ వ్యాధి బారి నుంచి బయటపడాలి అని చెప్పి వైద్యులు సూచించేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.